తెలుగు వాళ్ళు అనగానే ఫస్ట్ గోంగూర పచ్చడే అంటారు అందరూ. ఈరోజైతే నా స్టైల్లో గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఇది నేను రోట్లో చేస్తున్నాను. మనం మిక్సర్లో చేసుకునే కంటే ఇలా గోంగూర పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల నేను పల్లి నూనె వాడుకుంటున్నానండి. దాంట్లోకి పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసి కాస్త ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే నూనెలోకి నేను 2 కట్టలంతా గోంగూరని బాగా కడిగి ఆరనిచ్చిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. అది కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. అలా ఉడికించడం వల్ల సాఫ్ట్నెస్తో పాటుగా ఇలా టమాటో పైనున్న తోలంతా వచ్చేస్తుంది. దాన్నంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి తీసి పక్కన పెట్టి చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు రోట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కల్లుప్పుని వేసుకుంటున్నానండి. కల్లుప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్త, కొంచెం ఉప్పు టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని పౌడర్ చేసుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే గోంగూర అన్నీ కూడా మంచిగా దంచేసి ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయ వేసి దంచుకుంటున్నానండి కచ్చపచ్చగా. ఈ ఉల్లిపాయ రుచి అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. అదే బాండి నేను యూస్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరేది వేసుకోవచ్చు. దాంట్లోకి నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు పసుపు అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకున్నానండి. తర్వాత మాత్రమే నేను గోంగూర పచ్చడిని ఇందులో వేసి కలిపేసి సర్వ్ చేసుకున్నాను. వేడి వేడి అన్నం కాస్త నెయ్యి, ఈ గోంగూర పచ్చడి రుచి అయితే అదిరిపోయింది. ఒక పూట తర్వాత తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయకి ఆ పులుపుదనం పట్టి ఒకసారి ట్రై చేయండి.